కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. విజయవాడని ముంచెత్తిన బుడమేరు వచ్చి కొల్లేరులో కలవటంతో భారీగా వరద నీరు వస్తోంది. మరోవైపు నూజివీడు, దెందులూరులో తీవ్ర నష్టం మిగిల్చిన రామిలేరుతో పాటు ఏలూరు మీదుగా తమ్మిలేరు సైతం కొల్లేరు సరస్సులోకి వస్తోంది. ఏరులన్నీ కొల్లేరులోకి వస్తూ ఉండటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. కోమటిలంక, పైడిచింతపాడు గ్రామాల్ని వరద నీరు చుట్టుముట్టడంతో ముందస్తు సహాయక చర్యలకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. కొల్లేరుకు వరద పెరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, విజయవాడను ముంచెత్తినటువంటి బుడమేరు ఇప్పుడు కొల్లేరుపై విరుచుకుపడుతుంది. దీంతో లంక గ్రామాల ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఒక పక్కన బుడమేరు, ఇంకో పక్కన తమ్మిలేరు, రామిలేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ అంతా కూడా కొల్లేరుకు చేరుకుంటుంది. ఇప్పుడు సాధారణంగా ఉన్నటువంటి కొల్లేరు దాదాపు 3 మీటర్ల హైట్ వాటర్ పెరగడంతో మొత్తం రహదారులపైకి కొల్లేరు చేరుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇది ఏలూరు నుంచి కూడా గుడివాడ లంకకి వెళ్ళేటువంటి కొల్లేరు లంక గ్రామాలకు ప్రధాన రహదారి. అయితే గుడివాడ లంకతో పాటు అనేక లంక గ్రామాలంతా కూడా ఇదే రహదారి పైన రోజు కూడా రాకపోకలు సాగించాలి. అయితే ఉదయం నుంచి కూడా ఈ రహదారిపైకి కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తూ పొంగి పొర్లుతుంది. అయితే ఇప్పుడు పొంగుతున్నటువంటి కొల్లేరు ప్రవాహం, నీటి ప్రవాహంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికారులు తీసుకున్న నిర్ణయాలు కానీ, అధికారులు అవలంబిస్తున్న చర్యలు కానీ, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొల్లేరు నీరంతా కూడా కిందకు చేరేందుకు ఉప్పుటేరు కానీ, అలాగే సముద్రంలో కలిసేందుకు, మురుగునీరు పారేందుకు అవసరమైనటువంటి ఉప్పుటేరుని మొత్తం అంతా కూడా పూడికలు తీర్చడం కానీ, లేదంటే కొల్లేరు నుంచి కూడా ఉప్పుటేరులో కలిసే ప్రాంతం అంతా కూడా మొత్తం గుర్రపు టెక్క, అలాగే వ్యర్థాలతో నిండిపోవడం వల్ల వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాగో ఉంటే మొత్తం కొల్లేరు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులైతే కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటని పరిస్థితి? అంటే కొల్లేరు రోడ్లపైకి వచ్చేసింది, ఊళ్ళోకి రావడానికి కూడా ఎంత సమయం పట్టదని చెప్పి అన్నారు. ఏంటి పరిస్థితి? ఈ ముప్పు వరద గల ప్రధాన కారణం గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించిన తీరే ముమ్మాటికి కారణం. కొల్లేరు ఉంది. కొల్లేరులో ప్రధానంగా 5 రకాల రైళ్లు వచ్చి కలుస్తూ ఉంటాయి. 5 రకాల రైళ్లు తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు, ఎర్రకాలువ, చంద్రయ్య కాలువ, ఈ 5 కెనాల్ని ఛానలైజేషన్ చేయకపోవడం వల్ల, మేనమేషాలు లెక్క పెట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. గత 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొల్లేరుని ఆధునీకరించి ఏవైతే కొల్లేరుకు వచ్చే ప్రధాన కాలంలో ఉన్నాయో వాటన్నిటి కూడా ఛానలైజేషన్ చేసి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వాటర్ని పంపే విధంగా చర్యలు తీసుకుంది. ఈ రోజున బుడమేరు విజయవాడలో పొంగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వం అవలంబించిన తీరే వైఖరి కారణం. అంటే ఇప్పుడు లంక గ్రామాలకు, మీ గ్రామాలకు ఊళ్ళలోకి ఇప్పుడు నీరు వచ్చిన పరిస్థితి ఉందా? ఎలా ఉంది? ఇప్పుడు రోడ్లపై వస్తుంది. మీకు ప్రధాన రహదారి ఇదేనా ఏంటి? మాకు ఈ లంకల గుడివాక లంక, ప్రతికోడ లంక, మొండుకోడు, పైడిచింతపాడు, ఈ లంకల గ్రామాలన్నిటికీ ఇదే రహదారి అండి. నేను ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడం వలన మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఈ రోడ్డు అసలు పట్టించుకునే నాదుడే లేడండి. అసలు మేము లంక గ్రామాలు ఎన్నోసార్లు ఈ అబ్బా చౌదరి గారిని ఇంకా అనేక మా సరే అంటే పరిస్థితులు ఎక్కడికెక్కడ అంటే కూడా ప్రధానంగా కొల్లేరుకు చేరుతున్నటువంటి, పెద్ద ఎత్తున చేరుతున్నటువంటి, అంటే బుడమేరుకు దాదాపు 45,000 క్యూసెక్కుల నీరైతే కూడా చేరుకుంటుంది. అలాగే తమ్మిలేరు నుంచి కూడా దాదాపు 10,000 క్యూసెక్కుల నీరైతే కూడా వచ్చి చేరుతుంది. అలాగే రామిలేరు నుంచి కూడా దాదాపు 10,000 క్యూసెక్కుల నీరు వస్తా కూడా కొల్లేరుకు చేరుకుంటుంది. అయితే వేలాదిగా వస్తున్నటువంటి ఈ నీటి ప్రవాహం అంతా కూడా కొల్లేరు నుంచి కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలవాలి. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అటు పూర్తిగా పొడుగులు తీస్తూ ఉండడం వల్ల ఇప్పుడు వరద ముప్పుకు గురవుతుందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనలక్ష్మి. శ్రీనివాస్, ఇప్పుడు కొల్లేరుకి వాటర్ లెవెల్స్ ఏ విధంగా వచ్చాయి, ఎంత మేరకు ఉంది? అలాగే అధికారులు ఇంకొంచెం వరద ప్రవాహం పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అక్కడ ఎటువంటి ప్రమాదం ఎదురైనా కూడా ఏం చేయాలనుకుంటున్నారు? ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు ఉన్నాయి?
ధనలక్ష్మి, ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం ఉంది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అంతా కూడా కొల్లేరు లంక గ్రామాల్లో కూడా పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, అంటే ప్రస్తుతానికి కోమటిగుంట అలాగే పైడి చింతపాడు ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా కొల్లేరు నీరంతా కూడా చుట్టుముట్టిందని చెప్పి అధికారులకు సమాచారం అందిన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా అంటే విజయవాడను ముంచెత్తినటువంటి బుడమేరు నెక్స్ట్ రావడం కొల్లేరులోనే కలవస్తుంది. ఈ నేపథ్యంలోనే కొల్లేరు వరద నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులకి ఒక అంచనా ఉంది. అయితే ఆ అంచనా మేరకు ఎక్కడ ఎటువంటి ప్రమాదం ఏర్పడుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయని ముందుగానే అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ వీఆర్ఓలు అలాగే రెవెన్యూ సిబ్బందితో మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం చేయడింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా కూడా ముందుగానే ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం రహదారులపైకి వచ్చినటువంటి ఈ కొల్లేరు ప్రవాహం అంతా కూడా ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. అంటే కొంత నిన్న తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు కొల్లేరుతో పాటు అంటే బుడమేరుతో పాటు సమీపంలో ఉన్నటువంటి 5 రకాల వాగులు అంటే ఎర్ర కాలువ అలాగే తమ్మిలేరు, రామిలేరు ఇటువంటి కాలువలన్నీ కూడా ఇప్పుడు కొల్లేరులోనే కలుస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కొల్లేరు ప్రాంత ప్రజలంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు. అంటే ప్రస్తుతం రహదారిపైకి ప్రవహిస్తున్నటువంటి ఈ నీరు ఇంకా పెరిగితే కూడా అటు లంక గ్రామాలంతా కూడా ముంచెత్తుందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొల్లేరు సాధారణ నీటి మట్టం కన్నా దాదాపు 3 మీటర్లు ఎత్తు అయితే కూడా ఒక వాటర్ పెరిగింది. ఇది ఇంకా 3-4 అడుగులు పెరిగితే మొత్తం లంక గ్రామాలకు సంబంధించి ఇళ్లలో కూడా నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలైతే కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు.